ఏం సందడిరా బై. పెళ్ళంటే చాలు కళామందిర్, ఫంక్షన్ అంటే కళామందిర్. మరి ఈ కళామందిర్ వెనుకున్న మాస్టర్ మైండ్ గురించి మీకు తెలిసిన నేను చెప్తా ఇప్పుడు ఎనర్రీ. నమస్తే అందరికీ, నేను మీ సరిత. ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసిన. విజయవాడ దగ్గర పుట్టిన ఒక సాధారణ అబ్బాయి చలవడి నాగదుర్గ కనక ప్రసాద్. బిజినెస్ గురించి ఆయనకు చిన్నప్పటి నుంచే తెలుసు. MBA చదివిండు. గట్లా స్టాక్ మార్కెట్ లో దూకి హర్షత్ మెహతా టైంలో అయితే 5 కోట్లు పోగొట్టుకున్నాడు. గట్లా అప్పుడు మొత్తం సున్నాకు వచ్చేసిండు. ఇక ఏం చేయాలో తెలియక దుబాయ్ పోయిండు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని అమెరికా పోయిండు. డాలర్లు కూడా సంపాదించిండు. కానీ ఆయన మనసు మాత్రం మన ఇండియాలోనే ఉన్నది. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి. గట్లా ఇంటర్నేషనల్ రీటైల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాడు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి శారీ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆగండి, అసలైన గేమ్ ఇక్కడే స్టార్ట్ చేసిండు. ఏంటంటే 2005లో హైదరాబాద్ లో, అది కూడా అమీర్పేట్లో 50 మందితోటి కళామందిర్ స్టార్ట్ చేసిండు. సాయి సిల్క్స్ కళామందిర్ ప్రైవేట్ లిమిటెడ్ కింద కళామందిర్, మందిర్, KLM ఫ్యాషన్ మాల్, వరమహాలక్ష్మి సిల్క్స్ లాంటి బ్రాండ్లు తెచ్చిండు. అట్లా ఇప్పుడు సౌత్ ఇండియాలోని 50+ స్టోర్స్ ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏందో తెలిసిన, మన ఇండియాలో శారీస్ గురించి కళామందిర్ వాళ్ళు బిజినెస్ ని బెటర్ గా రన్ చేయడానికి ఓన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉన్నది. ఏ ఏరియాలో ఏది ఎక్కువ అమ్ముడు పోతుంది, ఏ కలర్ ఎక్కువ నచ్చుతుంది కస్టమర్ కి అని తెలుసుకొని గట్లా ఇయ్యాల 6,000 మంది ఉద్యోగులు, గట్లనే 1,000 కోట్ల టర్నోవర్. మామూలు ముచ్చట ఇది. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంప్లాయీసే కాదు, బిజినెస్ పార్ట్నర్లు కూడా. సో దోస్తులు, ప్రసాద్ గారి స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? లైఫ్ లో షార్ట్ కట్లు వెతక్కండి. సక్సెస్ రావాలంటే ఓపిక ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం మన మూలాల్ని మనం మర్చిపోవద్దు. మరి కళామందిర్ లో షాపింగ్ చేసిర్రా? కమెంట్ చేయర్రి. మరో ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.